హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు టమాటో నువ్వుల పచ్చడి చేస్తున్నాను. ఇది నువ్వుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ఫస్ట్ కాస్త గిన్నె పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. మన తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి నేను ఒక 12 తీసుకున్నాను. ఎండుమిర్చి వేసుకొని ఒక 2 స్పూన్లు కందిపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ మాడకుండా పచ్చి వాసన పోయేలా వేపుకోవాలి. కందిపప్పు, మినపప్పు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక 15 మెంతులు వేసుకోవాలి. 4 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకాస్త ఆయిల్ వేసేసుకొని 4 పెద్ద సైజు టమాటో అంటే 1/2 కిలో ఉంటాయి. ఇవి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మనకు సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటో. 1 స్పూన్ సాల్ట్ వేసా, చూసుకొని మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తాయి. ఇంకా 60% టమాటో ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కాస్త చింతపండు వేసుకోవాలి. మన తినే పులుపుని బట్టి వేసుకోవాలి. ఆ చింతపండుని కూడా ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడంతా మగ్గిపోయింది కదా. ఒకసారి కలిపేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కాస్త ఇంగు వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి. టమాటో ఇది చల్లారేలోపు మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఎండుమిర్చి, తెల్ల నువ్వులు, అవి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా అంతా మిగిలిపోయిన తర్వాత మనం చల్లార్చుకున్న టమాటో వేసేసుకోవాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా అంతేనండి, సింపుల్ టమాటో నువ్వుల పచ్చడి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది సంగటి దాంట్లోకి చాలా బాగుంటుంది, ఉప్మాలోకి కానీ. నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది.